ప్రైజ్ ద లార్డ్ అందరికీ. వెల్కమ్ టు సిపిఎఫ్ టీవీ. నేను మీ అభినయ్ దర్శన్. 2 రోజుల క్రితం ఆగస్టు 15వ తారీఖున రాత్రి 11:30 ఒక దైవజనుడు మరణించాడు. ఆయన క్రైస్తవ సంఘానికి, సార్వత్రిక సంఘానికి చాలా అవసరమైనటువంటి వ్యక్తి. మంచి వక్త, దేవుని జ్ఞానం కలిగినటువంటి మంచి సేవకుడిని సంఘం కోల్పోయింది అని చెప్పాలి. క్రైస్తవ సమాజానికి తీర్చలేని లోటు. ఆయన ఎవరో కాదు, ప్రకాష్ గంటెల గారు. ఆయన ప్రసంగాలు నేను కూడా ఆయా సందర్భాల్లో చూసేవాడిని. యూట్యూబ్లో, సోషల్ మీడియాలో కనిపిస్తున్నప్పుడు చాలా చక్కగా ముఖం మీద చిరునవ్వు చెరిగిపోకుండా ఉన్నది ఉన్నట్టుగా సూటిగా స్పష్టముగా స్వచ్ఛంగా వాక్యాన్ని ప్రకటించేటువంటి గొప్ప దైవజనుణ్ణి మనం కోల్పోయాం. కానీ దేవుడు పొందుకున్నాడు. ఆయన దాదాపుగా 25-26 సంవత్సరాల నుంచిగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు అని ఒక ప్రసంగంలో ఆయన చెప్తుంటే నేను చూశాను. 25 ఇయర్స్గా నేను కిడ్నీ సమస్య చేత బాధపడుతున్నాను, కానీ నిజమైన క్రైస్తవుడిగా నా ముఖంలో చిరునవ్వుని చెరిగిపోనివ్వకుండా నేను జాగ్రత్త పడతాను. యేసయ్యని ఏమని అడగాలి? నా కొరకు చనిపోయాడు ఆయన. ఆయన ఏమడగాలి? నేను బాగు చేయమని అడగాల? అయితే బాగు చేయి, లేదంటే లేదు అని అన్నాను అని ఆయన ఒక ప్రసంగంలో చెప్తుంటే నేను విన్నా. నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది ఆ మాట విన్నప్పుడు. నాకు ఒక ధైర్యం వచ్చింది. నిజమైన క్రైస్తవ్యం అంటే ఇదే కదా అనిపించింది. ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే గొప్ప గొప్ప దైవజనులని దేవుడు తీసుకుంటున్నాడు. అది మనకు తీరని లోటే. మనకు బాధ, వేదన, దుఃఖం ఉంటుంది, లోటుగా ఉంటుంది సార్వత్రిక సంఘానికి. కానీ దేవునికి మాత్రం అది చాలా ప్రీతికరమైంది, ఇష్టకరమైంది అని నేను చెప్పగలను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఈ మాటలు నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఈయన మరణాన్ని చూసి చాలామంది క్రైస్తవేతరులు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఏమంటున్నారంటే, కొంతమంది క్రైస్తవులు కూడా ఏమంటున్నారంటే, అంత మంచి సేవకుడైతే, అంతమంది దైవజనుడైతే ఆయనకి ఇంకా వయసు ఉంది కదా, ఆరోగ్యం బాగు చేసి ఉండొచ్చు కదా, కిడ్నీ సమస్యను తీసేసి ఉండొచ్చు కదా, ఆయన బ్రతికిచ్చి ఉండొచ్చు కదా, ఎందుకు తీసుకుపోయాడు, ఎందుకు చంపేశాడు, ఎందుకు కాపాడలేకపోయాడు మీ దేవుడని ఈ సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో కూడా కొంతమంది బ్యాడ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటే కొంతమంది అవి నాకు స్క్రీన్ షాట్ షేర్ చేశారు. అది చదివినప్పుడు చాలా దుఃఖం వేసింది. అసలు ఇంత అజ్ఞానంగా ఎలా మనుషులు మాట్లాడతారు, కనీసం విచక్షణ లేకుండా లాజిక్లెస్గా ఎలా మాట్లాడతారని నాకు ఆశ్చర్యం వేసింది. అది మీకు తెలీదా? పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక తప్పదు. నువ్వు 1,00,000 కోట్లు సంపాదించినా ఒక్కరోజు పోతావు. నువ్వు రాజ్యానికి రాజువైనా ఒక రోజున పోవాల్సిందే. నువ్వు 100 మంది బిడ్డల్ని కన్న తండ్రివైనా ఒక రోజున పోవాల్సిందే. ప్రపంచ దేశాలన్నీ గెలిచిన అలెగ్జాండర్ కూడా పోయాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కులమతానికి అతీతంగా పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక తప్పదు. ఇది సత్యం. ఎప్పుడు పుట్టామో మనకు తెలుసు, ఎప్పుడు పోతామో మనకు తెలియదు. పుట్టుకని యాక్సెప్ట్ చేశారు, డెత్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, స్వీకరించలేకపోతున్నారు. పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిస్తే వచ్చింది మనందరికీ. అదే దేవుడు పుట్టిన వాళ్ళని తీసుకుంటాడు, గిట్టాల్సిందే, తప్పదు. అది మనకు తెలుసు. అది ఈరోజా, రేపా, ఇంకో సంవత్సరం తర్వాత, ఇంకో 10 సంవత్సరాల తర్వాత మనకు తెలియదు, కానీ వెళ్ళాలి. ఇదైతే అందరికీ తెలుసు. ఒక మతం వాళ్ళే వెళ్తారు, ఇంకో మతం వాళ్ళు చచ్చిపోరు అనేది లేదు కదా, అందరూ పోవాల్సిందే. ఇప్పుడు ఈయన మరణాన్ని కొంతమంది నెగిటివ్గా, దీన్ని కూడా నెగిటివ్గా మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసి మాట్లాడుతున్నా. దేవుడు కాపాడలేదా? ఇదే కదా మీ ప్రశ్న. ఎందుకు ఆయన్ని చంపేశాడు? గొప్ప సేవకుడు కదా, మంచి వక్త కదా, సువిశేష వక్త కదా, ఎందుకు చంపాడు? ఇదే కదా మీ ప్రాబ్లం. నేను ఆన్సర్ చెప్తా. ఒక వస్తువు తయారైనప్పుడు, ఒక ఫోన్ తయారైందంటే దీనికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నా ముందున్న ఈ మైక్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రతి వస్తువు వెనకాల దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది.
అది తయారు చేసిన ఓనర్ దగ్గర మాత్రమే ఉంటుంది ఎక్స్‌పైరీ డేట్. అలాగే మనిషికి కూడా ఒక ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటది. ఇప్పుడు అభినయ్ దర్శన్ పలానా సంవత్సరంలో, పలానా నెలలో, పలానా రోజున, పలానా సమయానికి ఈ లోకంలో అడుగుపెట్టాడు. అది నా పుట్టినరోజు. నేను పుట్టిన రోజులోనే డెత్ డేట్ కూడా పెట్టేశాడు దేవుడు నాకు. డెత్ డేట్ కూడా రాసి పెట్టేశాడు. అంటే నా ఎక్స్‌పైరీ డేట్‌ని నా పుట్టుకలోనే రాసి పెట్టేశాడు. ఎప్పుడూ నా ఎక్స్‌పైరీ డేట్ అనేది రాశాడు. అది మిస్టరీ. మానవులకి అది తెలీదు. ఏ శాస్త్రవేత్త దాన్ని కనుగొనలేడు. నేను కానీ, మీరు కానీ ఎవరు కూడా కనుక్కోలేరు. కానీ ఒక్క రోజున ఎక్స్‌పైర్ అవ్వాల్సిందే. అందరము, మీరైనా, నేనైనా, ఎంతటి జ్ఞానులైనా, ఎంతటి శాస్త్రవేత్తలైనా, రాజులైనా, మహానుభావులైన, మేధావులైన, సినీ యాక్టర్లైన, స్పోర్ట్స్ స్టార్స్ అయినా అందరూ ఎక్స్‌పైర్ అవ్వాల్సిందే. దేవుడు మన పుట్టుక డేట్ ఆఫ్ బర్త్‌తో పాటుగా డేట్ ఆఫ్ డెత్‌ను కూడా రాసి పెట్టేశాడు. మనకు తెలీదు. అది సస్పెన్స్‌గా పెట్టాడు దేవుడు. ఇప్పుడు ప్రకాష్ గంటల అనేటువంటి ఆ సేవకుడిని ఎందుకు దేవుడు చంపేశాడు, బతికేయలేదు? ఎందుకు కాపాడలేదు? ఎందుకు రక్షించలేదు? ఎందుకు కిడ్నీ సమస్యను తీసేయలేదు? ఈ ప్రాబ్లం మీది కదా. దీనికి ఆన్సర్ ఏంటంటే, ప్రకాష్ గంటెల గారు ఎప్పుడైతే పుట్టాడో ఆయన ఎక్స్‌పైరీ డేట్ దేవుడు రాసి పెట్టాడు. ఆయన ఎక్స్‌పైరీ డేట్ ఏది? 2025 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు రాత్రి 11 గంటల 30 నిమిషాలకి. ఇది ఆయన ఎక్స్‌పైరీ డేట్. ఇది ఆయనకు తెలీదు. కానీ దేవునికి తెలుసు. ఆయన కుటుంబీకులకి, స్నేహితులకి, ఆయన తోటి బంధువులకి, జత పని వారికి ఎవరికి తెలీదు ఎక్స్‌పైరీ డేట్. తెలిస్తే మనం బ్రతకలేం. కాబట్టి దేవుడు దాన్ని మరుగు చేసి ఉంచాడు, దాచి ఉంచాడు. ఇప్పుడు దేవుడు ఆయన్ని కాపాడాడు లేదని చెప్తా. 2025 ఆగస్టు 15వ తారీఖు వరకు ఆయన అనేక సార్లు హాస్పిటల్‌కి వెళ్ళారు. దేవుడు కాపాడాడు. ఎన్నోసార్లు ప్రయాణం చేశారు. వందల సార్లు, వేల సార్లు. దేవుడు ఏ అపాయము రాకుండా, ఆయన పాదాలకు రాయి తగలకుండా ఆయన్ని కాపాడాడు ప్రయాణంలో. ఎన్నోసార్లు అపాయం నుంచి ఆయన తప్పించాడు. కాపాడాడు దేవుడు. ఎప్పటి వరకు? ఆయన ఎక్స్‌పైరీ డేట్ వరకు కాపాడాడు. ఇప్పుడు ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసింది కదా. 2025 ఆగస్టు 15వ తారీఖు వచ్చేసింది. ఆయన పుట్టుకలోనే దేవుడు డిసైడ్ చేశాడు డెత్ డేట్ కూడా. ఎక్స్‌పైరీ డేట్ వచ్చింది. మరి ఇంక ఆయన తీసుకోవాలి దేవుడు. అది ఆయన బాధ్యత. మన నిర్మాణకర్త దేవుడు కాబట్టి, మన సృష్టికర్త ఆయన కాబట్టి, మనల్ని తయారు చేసిన వాడు ఒక డెత్ డేట్‌ని తయారు చేసి పెట్టేశాడు. బర్త్ డేట్‌తో పాటుగా డెత్ డేట్‌ని కూడా. బర్త్‌ని యాక్సెప్ట్ చేస్తున్నాం. డెత్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. పైగా దేవుణ్ణి నిందించడం, క్రైస్తవ్యాన్ని నిందించడం, బైబిల్ నిందించడం, యేసయ్యని నిందించడం. ఇది క్రైస్తవేతలు చేస్తున్నటువంటి చాలా పెద్ద పనికిమాలిన పని. ఆయన డెత్ డేట్ వరకు కాపాడాడు దేవుడు. అర్థం చేసుకున్న మాట. ఆయన ఎక్స్‌పైరీ డేట్, ప్రకాష్ గంటెల అనేటువంటి దైవజనుడి ఎక్స్‌పైరీ డేట్ రాకముందు వరకు ఎన్నో అపాయాలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో శ్రమల నుంచి తప్పించాడు, బ్రతికించాడు, కాపాడాడు, రక్షించాడు, సంరక్షించాడు, భద్రపరిచాడు. ఎక్స్‌పైరీ డేట్ వచ్చింది కదా, ఆ రోజు ఒకవేళ ఆయనకు కిడ్నీ సమస్య లేకపోయి ఉండొచ్చు. ఆ రోజు ఆయన ఎక్కడున్నా అక్కడే దేవుడు తీసుకుంటాడు. ప్రయాణంలో ఉంటే యాక్సిడెంట్ ద్వారా, ఇంట్లో ఉంటే హార్ట్ స్ట్రోక్ ద్వారా, ఎక్కడైనా ప్రసంగం చేస్తూనే పడిపోవటం, ఏదో ఒక రకంగా ఆ రోజు ఆయన ఎక్స్‌పైరీ డేట్ అది తీసుకున్నాడు. ఎక్స్‌పైరీ డేట్‌లో కూడా కాపాడాలి, బ్రతికించాలి అనుకోవటం దేవునికి విరుద్ధంగా మనం మాట్లాడిన వాళ్ళం అవుతాం. అది మాట్లాడడం తప్పు. ఎక్స్‌పైరీ డేట్‌కి ముందు వరకే దేవుడు అకౌంటబుల్ టు దట్ పర్సన్. జవాబుదారి దేవుడు దానికి. ఆయన మరణ తారీఖు ముందు చనిపోతే అప్పుడు దేవుడు కాపాడలేకపోయాడు అనుకోవచ్చు మనం. కానీ ఆయన మరణం తారీఖు దేవుడికి తెలుసు కదా, ఆ రోజు తీసుకుంటాడు అంతే. అప్పుడు కూడా కాపాడాలనుకోవడం అజ్ఞానం, అవివేకం, మూర్ఖత్వం, విచక్షణ లేనితనం, విఘ్నత లేదని అర్థం. ఎక్స్‌పైరీ డేట్ రోజున తీసుకున్నాడు. అయితే ఇది దేవునికి ఇష్టం, మనకు కష్టం. ఎందుకంటే ఆయన కుటుంబానికి, ఆయన బంధువులకి, స్నేహితులకి, జత పని వారికి, అలాగే సార్వత్రిక సంఘానికి, అలాగే ఆయన ప్రసంగాలు విని ఆధ్యాత్మిక బలం పొందుకుంటున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కష్టమే. ఎందుకంటే భౌతికముగా ఈ లోకంలో ఇక ఆయనను మనం చూడలేం.
నేను కానీ ఇంకెవరు కానీ చూడలేం. అది తీరని లోటే. అది మనకు కష్టమే. బాధ ఉంటుంది, కన్నీళ్లు కారుస్తాం, వేదన ఉంటుంది. అరే, మంచి సేవకుని పోగొట్టుకున్నామే అన్నటువంటి ఒక కొరత ఉంటుంది. ఉండదని చెప్పను, ఉంటుంది. మనుషులం కదా, ఉంటుంది. కానీ దేవుడు మరపు అనేది కూడా ఒకటి వరం ఇచ్చాడు మనకు. ఈరోజు బాధపడతాం, 4 రోజులు బాధపడతాం, 10 రోజుల తర్వాత ఆయనకి కాస్త దూరంగా ఉన్న వాళ్ళు మర్చిపోతారు. ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఒక నెల తర్వాత మర్చిపోతారు. మానవునికి దేవుడిచ్చిన గొప్ప వరం మరుపు. మర్చిపోతాం, మన జీవితాలు మనం ముందుకు సాగిపోతాం. కానీ దేవుడికి ఆయన మరణం అంటే, ఆయనని మనం మరణం అంటాం, కానీ అది మరణం కాదు. మానవ జీవితానికి మరణం ముగింపు కాదు, అది ఆరంభం. నిత్య జీవానికి మానవుని యొక్క మరణం ఫుల్ స్టాప్ కాదు, అది ఆరంభం. అక్కడి నిజమైన జీవితం ప్రారంభమవుతుంది. దేవుని సన్నిధానానికి ఆయన్ని తీసుకున్నాడు దేవుడు. అది దేవుడికి ఇష్టం, సంతోషం, ఆనందం. తన ఇంటికి దీన్ని చావు అనటం కంటే ఇన్విటేషన్ కార్డ్ ఫ్రమ్ గాడ్ అంటే బాగుంటుంది. దేవుని నుంచి అందిన ఆహ్వాన పత్రిక. పుట్టింటి నుంచి ఆడపిల్లకి, మెట్టినింట్లో ఉన్న ఆడపిల్లకి రామ్మ ఇంటికి అని పిలిస్తే ఎంత సంతోషంగా వెళ్తుందో, తన బిడ్డ తన ఇంటికి వస్తున్నందుకు అమ్మ నాన్నలు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారో, దేవుడు కూడా తన బిడ్డలమైన మనల్ని ఆయన ఇంటికి, ఆయన రాజ్యానికి పిలుచుకున్నప్పుడు ఆయనకంతే ఆనందంగా ఉంటుంది. నా బిడ్డ నా ఇంటికి వస్తున్నాడు అని, భూమి మీద నుంచి నా ఇంటికి వస్తున్నాడు అని పరలోకంలో వైభవం జరుగుతుంది. దేవదూతలు ఆనందిస్తారు, దేవుడు ఆనందిస్తాడు. అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ప్రసంగి 12:7లో, మన్నైనది వెనుకటి వలె మరలా మట్టికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి చేరును అని. శరీరం మేడ్ ఆఫ్ డస్ట్, మనము మట్టితో చేయబడ్డాం కాబట్టి మట్టిలో పాతి పెడతారు, మట్టికి చేరిపోతాం. ఆత్మ ఉందే, ఈ ఆత్మ ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, కదులుతున్నా. ఈ ఆత్మ దేవుడిచ్చిన బహుమానం. ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? మట్టితో చేసిన శరీరం మట్టికి పోద్ది. ఆత్మ దేవుడిచ్చాడు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇది ప్రాసెస్, ఇది హ్యూమన్ ప్రాసెస్. ఇది ఎంతటి గొప్పోడైనా శరీరం మట్టిలో పోవాల్సిందే, ఆత్మ దేవునికి ఇవ్వాల్సిందే. దీన్ని కాదంటానికి, ఇంకొద్ది రోజులు ఉంచొచ్చు కదా అంటానికి, బాగు చేయొచ్చు కదా, కాపాడొచ్చు కదా అని వ్యతిరేకపు మాటలు మాట్లాడి దేవుని నిర్ణయాన్ని అడ్డగించకూడదు, శాపగ్రస్తులు అవుతాం. కీర్తనలు 116:15లో ఒక మాట ఉంటుంది. కీర్తనలు 116:15లో ఒక మాట ఉంటుంది, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. ఆయనకి ఎవరైతే ఇష్టలుగా, స్వార్థికులుగా, భక్తిలో విశ్వాసులుగా, సేవకులుగా, సంఘ కాపరులుగా ఉంటారో వాళ్ళ మరణం దేవునికి విలువ గలది. ఈరోజు ప్రకాష్ గంటెల గారు మరణించారే, ఈయన మరణం దేవునికి ఇష్టం, విలువైంది. అది మనకు బాధ, దేవునికి ఇష్టమైంది. అది మరణాన్ని గురించి బైబిల్లో చెడ్డగా ఎక్కడ రాయబల్లా, మరణం మంచిది అని రాయబడింది. యెహోవా భక్తుల మరణం నాకు విలువైనది అంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఆయన చనిపోయినందుకు లోకంలో మనం బాధపడతాం, పరమందు దేవుడు, దేవదూతల సమూహం ఆనందపడతారు. విలువ గల మరణం అది, విలువైనది దేవుని దృష్టిలో. అది ఎందుకంటే ప్రకాష్ గంటెల గారు మంచి దైవిక జ్ఞానం కలిగినటువంటి సువిశేష వక్త. ఆయన ప్రసంగాలు నాకు కూడా చాలా ఇష్టం. ఆయన మాట్లాడే విధానం, వే ఆఫ్ ప్రొక్లైడింగ్ ద వర్డ్, నవ్వుతూ నవ్వుతూ చిరునవ్వును మొహంలో చెరనివ్వకుండా సూటిగా ఉన్నట్టుగా చాలా రిజర్వ్డ్గా ఆయన సంఘానికి అందించేటువంటి ప్రోత్సాహం, ఆత్మలో సంఘాన్ని నిలబెట్టే ఆయన ప్రయత్నం చాలా గొప్పది, అమోఘమైందని చెప్పాలి. ఆ దైవజనుడు ఇంత త్వరగా దేవుని సన్నిధానానికి వెళ్తాడు నేను కూడా ఊహించలేదు. నాకు కూడా ఆశ్చర్యం కలిగింది. ఏం చేస్తాం, మన చేతుల్లో లేనిది కదా. ఇచ్చినవాడు దేవుడు, తీసుకున్నవాడు దేవుడు. యాక్సెప్ట్ చేయాలి. బాధపడతాం, ధైర్యం తెచ్చుకుంటాం, మరలా ముందుకు సాగిపోతాం. ఒకరోజు మనం వెళ్ళాల్సిన వాళ్ళమై ఉన్నాం. నువ్వు పోతావు, నేను పోతా. దేవుణ్ణి ఎప్పుడు తప్పు పట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఆయన మరణం, ప్రకాష్ గంటెల గారి మరణం పరమందున్న దేవునికి, దేవదూతల సమూహానికి విలువైనదిగా వల్లించుతున్నారు. ఇంకో మాట ఉంటుంది, ప్రసంగి 7:1లో, ఒకడి జనన దినము కంటే మరణ దినము మేలు అని.
ఈరోజు మనం పుట్టినప్పటి నుంచి కన్నీళ్ళు, బాధ్యతలు, ఆ రెస్పాన్సిబిలిటీసు, ఇది కట్టాలి, అది చేయాలి, ఏమవ్వాలి, ఏం చదవాలి, ఎక్కడికెళ్ళాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడ లంచాలివ్వాలి, ఎంత కష్టపడాలి, నిందలు, అవమానాలు, అపహాసాలు, శోధనలు, బాధలు, ప్రశ్నలు, సందేహాలు, అనుమానాలు, వీటన్నిటి మధ్యలో బ్రతకటానికే పుడతాం మనం. బాధలు భరించటానికే పుడతాం. అందుకే వాక్యం చెప్తుంది, ఒకడు జనన దినం కంటే మరణ దినమే మేలు. ఎందుకంటే వి విల్ టేక్ రెస్ట్ ఇన్ పీస్. విశ్రాంతి తీసుకుంటాం సమాధానంలో, దేవుని సన్నిధానంలో, దేవుని ప్రసన్నతలో, దేవుని రాజ్యంలో. అక్కడ ఏ బాధలు ఉండవు. నిందలు, అవమానాలు, శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు ఏవి ఉండవు. ప్రభువులో ఆనందించడం తప్ప. అందుకే వాక్యం చెప్తుంది, నువ్వు పుట్టావు అని ఆనందిస్తున్నారు అందరూ, నువ్వు పోయావని ఏడుస్తున్నారు అందరూ. కానీ నీ పుట్టుక కంటే నీ రాక పరలోకానికి మేలు. ఆ ఆహ్వానం దేవుని నుంచి అందటం అదొక ఘనత. ప్రకాష్ గంటెల్ గారు ఈరోజు ఒక శవంలాగా పార్థివ దేహంగా మన ముందున్నారు, మన మధ్యలో చూస్తున్నాం. కానీ ఆయన దగ్గర, ఆయన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళింది. అది చాలా ఆయనకు ఆనందాన్ని కలగచేస్తుంది. ఇంతకాలం ఆయన అనారోగ్యాన్ని భరిస్తూ కొన్ని సంవత్సరాలుగా చిరునవ్వుతో స్వార్థ ప్రకటించారే, దానికి ప్రతిఫలమే ఈరోజు ఆయన దేవుని రాజ్యానికి చేరుకోవటం. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దేవుణ్ణి తప్పుపట్టే ప్రయత్నం చేయొద్దు. నా దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అసాధ్యమైంది ఏదీ లేదు నా దేవుడికి. స్వస్థపరచగలడు. స్వస్థపరిచాడు ఆయన్ని. ఎప్పటి వరకు? ఎక్స్పైరీ డేట్ వరకు స్వస్థపరిచాడు. ఎక్స్పైరీ డేట్ వచ్చింది, తీసుకున్నాడు. కారణం ఏదైనా. ఇప్పుడు నేనున్నా, నా ఎక్స్పైరీ డేట్ ఇప్పుడే అనుకోండి, ఇక్కడే పోతా. ఎందుకు పోయాడంటే ఏదో కారణం ఉంటుంది కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఎక్కడుంటే అక్కడే పోతాం. దేవుడు తీసుకున్నాడు, తప్పు పట్టకూడదు. అది ఆయనకు ఇష్టమైంది, విలువైంది. మనకు దుఃఖం, ఆయనకు చాలా విలువైంది. మనుషుల మరణం. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. దేవుని తప్పు పట్టద్దు. ఈ మరణాన్ని అడ్డు పెట్టుకొని ఎవ్వరు కూడా, క్రైస్తవులు కానీ, క్రైస్తవేతరులు కానీ, అన్యులు కానీ, దయచేసి బైబిల్ని, వాక్యాన్ని, యేసయ్యని వక్రీకరించొద్దు. శాపానికి గురి కావద్దు. శాపాన్ని మీ ఇంటిపైకి తెచ్చుకోవద్దు. అర్థం చేసుకుంటారని ప్రేమతో మనవి చేస్తున్నా. ఇక దైవజనులు ప్రవీణ్ పగడాల గారు మరణించిన ఆ బాధ మనం దిగమింగుకోకముందే, గొప్ప జ్ఞానవంతుడు ప్రవీణ్ పగడాల గారు మరణం ఇంకా ఆ శోకంలో నుంచి బయటికి రాకముందే మరో గొప్ప దైవజనుణ్ణి, చాలా అరుదుగా ఉన్నారు దైవజనులు కొందరే, మరో దైవజనుణ్ణి, సంఘానికి అవసరమైన దైవజనుణ్ణి దేవుడు తీసుకున్నాడు. బాధనే భరిద్దాం. మనం కూడా వారి వలె సేవ చేసే ప్రయత్నం చేద్దాం. వారి వాక్యాలు మనకు బ్రతికే ఉన్నాయి. వారు చెప్పిన ప్రసంగాలు మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటాయి. ఆయన ఇలా ప్రసంగాలు చేశాడు, ఇలా బ్రతుకుదాం అని ఒక మాదిరిగా తీసుకుందాం వాళ్ళ బ్రతుకుని మనం. ఒకరోజు నువ్వు పోతావు, నేను పోతా. మనకు కూడా మన ప్రయాణం ఒక స్టాప్ అనేది ఉంటుంది. ఆయన స్టాప్లో ఆయన దిగి వెళ్ళిపోయాడు ప్రవీణ్ పగడాల గారు. ప్రకాష్ గంటెల గారు ఆయన స్టాప్లో ఆయన దిగేసి వెళ్ళిపోయారు. ఆగస్టు 15, 2025 ఆయన స్టాప్ అది. దిగారు, ఆ బండి దిగేశారు. బ్రతుకు బండిలోంచి దిగేశారు. నా స్టాప్ వస్తుంది, నేను దిగేస్తా. మీ స్టాప్ వచ్చినప్పుడు మీరు దిగాలి. ప్రయాణం సాగుతూనే ఉండదు బండికి. రైలైనా, విమానమైనా, ఏదైనా సరే ఒక్క స్టాప్లో దిగాల్సిందే. చేస్తూనే ఉంటా అంటే కుదరదు. పుట్టావు, పోతావు, అది ఖాయం. దేవుడు నిర్ణయించిన సమయమందు దినాన నువ్వు పోవాల్సిందే. దేవుణ్ణి తప్పు పట్టడం, బతికించవచ్చు కదా, బ్రతికిస్తాడు, బ్రతికించాడు ఇంతకాలం. చనిపోవాల్సిన రోజున తీసుకున్నాడు. తప్పు పట్టకండి, అర్థం చేసుకోండి. వాక్యాన్ని వక్రీకరించొద్దు, అపార్థం చేసుకోవద్దు. అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్న. చివరిగా ఒక మాట చెప్తాను. ఆయన హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో అనుకుంటాను ఆయన వైద్యం పొందుతూ ప్రభువునందు నిద్రించారు. మహిమా ప్రవేశం పొందుకున్నారు. పరలోకం నుంచి పిలుపుని అందుకున్నారు. దేవుని నుంచి ఆహ్వానాన్ని అందుకున్నారు. ఆయన పార్థివ దేహాన్ని చనిపోయిన తర్వాత హైదరాబాద్లో 16వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బేతెల్ చర్చ్ ముషీరాబాద్లో శనివారం రోజు ఆగస్టు 16వ తారీఖున, అంటే నిన్న
ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఆయన పార్థివ దేహాన్ని అక్కడ ఉంచారు. ప్రకాష్ గంటెల్ గారిని చివరి చూపు చూసుకోవాల్సిన వారి కోసం అక్కడ ఉంచారు. నిన్ననే బయలుదేరేసి ఆయన పార్థివ దేహాన్ని తీసుకొని గుంటూరుకొచ్చారు. గుంటూరులో కూడా ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే విజిట్ చేయటానికి యాక్చువల్లీ ఈరోజే ఫ్యూనరల్ సర్వీస్ అనుకున్నారు, సమాధి కార్యక్రమం అనుకున్నారు. కానీ చాలామంది సేవకుల కోరిక మేరకు, వారు ఆశించిన మేరకు, సంఘాలు ఉంటాయి కదా సేవకులందరికీ రావటం కష్టమవుతుందని కోరిక మేరకు కుటుంబీకులు ఆలోచించి, ఆయన సన్నిహితులు ఆలోచించి రేపటికి పోస్ట్పోన్ చేశారు ఫ్యూనరల్ సర్వీస్ని. కాబట్టి ఈరోజు గుంటూరులో ప్లేస్ చెప్తాను. మార్టిన్ లూథర్స్ మెమోరియల్ హాల్, కన్నవారి తోట. ఈరోజు సాయంకాలం 8 గంటల నుంచి రేపు ఉదయం 8 గంటల వరకు మార్టిన్ లూథర్స్ మెమోరియల్ హాల్ నందు కన్నవారి తోట గుంటూరులో ఈరోజు నిన్న 8 గంటల నుంచి రేపు 8 గంటల వరకు, అంటే 16వ తారీఖున రాత్రి 8 గంటల నుంచి 18వ తారీఖు ఉదయం 8 గంటల వరకు ఆయన పార్థివ దేహాన్ని ఆ గుంటూరులో కన్నవారి తోటలో ఆ చర్చ్ హాల్లో, అక్కడ మెమోరియల్ హాల్లో ఆయన ఉంచుతున్నారు. సో ఎవరైనా ఆయన్ని చివరిగా చూసుకోవాలి అనుకుంటే, ఆ పార్థివ దేహాన్ని, ప్రకాష్ గంటల్ గారి ఆ పార్థివ దేహాన్ని చివరిగా చూడాలనుకుంటే బయలుదేరి వెళ్ళండి. నేను కూడా వెళ్తున్నాను. ఈరోజు సాయంకాలం 5 గంటలకు నేను కూడా గుంటూరుకి వెళ్తున్నాను. ఆ పార్థివ దేహాన్ని చూస్తాను. చూసి అక్కడి నుంచి నేను బయలుదేరి వచ్చేస్తాను. సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే నేను అడ్రస్ చెప్పాను కదా, ఈ అడ్రస్కి మీరు వెళ్ళి చూడాలి. అది మన బాధ్యత. మన సేవకుడు మరణించాడు కదా, ఏ డినామినేషన్ అయినా, ఏ సేవకులైనా సరే అందరూ వెళ్ళి చూసి ఆయన కుటుంబాన్ని ధైర్యపరిచి, ఓదార్చి, ప్రార్థించి రావాల్సినటువంటి బద్ధులమై ఉన్నాం. కాబట్టి వెళ్ళండి, నేను కూడా వెళ్తున్నాను. సో అంత వివరంగా చెప్పాను, అర్థం చేసుకుంటానని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.